మన ఎవరైనా ఏమైనా అనుకోని ఉండే, పార్టీలు కూడా ఏమైనా అనుకోని ఉండే ఇబ్బంది లేదు. ఈ రాష్ట్రానికి ఏదైతే న్యాయం జరిగిందో న్యాయం మాట్లాడతాం, న్యాయం చేసి ప్రయత్నించేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని నేను కూడా అందిస్తాను. ఓకే ఓకే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? తాడేపల్లిగూడెంలో పరిస్థితి ఏంటి? ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగుతుందా? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే జరిగితే తాడేపల్లి నుంచి అవుతుంది ఖచ్చితంగా. తెలుగుదేశం మంత్రులు నాకు అందరూ ఎవరితోనూ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బీజేపీ వాళ్ళు కూడా నేను ఒక ఎలక్షన్ కి బీజేపీ ఏజెంట్ గా పనిచేశాను. మాణిక్యాల గెలిపించిన దాంట్లో నా ప్రముఖ పాత్ర ఉన్నదని వేస్తూ బీజేపీ కేడర్ ఇవాళ నాకు ఎవరు వ్యతిరేకం లేరు. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి నేను మున్సిపా చైర్మన్ గా పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేశాను తప్ప వేరే పార్టీ లాగా నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా నాకు సహకరిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న సహా అందరూ నాకు సహకరిస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా మరి ఆ దిశగా ఎలక్షన్ దిగ్విజయంగా మనం నెగ్గడానికి నాకు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఇవాళ నాకు ఘనస్వాగతం అందరూ కూడా, నేను ఎవరికీ చెప్పలేదు అసలు ఊరేగింపులు అలాంటి, కానీ నన్ను చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు తీసుకొచ్చి నా మీద ఉన్న అభిమానాన్ని చూపించారు. నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఈ తాడేపల్లి ప్రజలు నాకు కూడా తిరిగే ఎవరైతే జన సైనికులు, వీర మహిళల్లో నన్ను నిద్రాహారం లేకుండా నాతో పాటు తిరిగి ఇన్ని రోజులు 5 సంవత్సరాల పాటు నాతో కష్టం, ఈ రోజు నాకు ఫలితం లభించింది. ఎందుకంటే మన మ్యాండేట్ ఇస్తుందో రాదో వస్తుందో రాదో అని నేను చెప్పాను. ఖచ్చితంగా జనసేన పార్టీలో మనం ప్రయత్నం చేయట్లేదు, మన మ్యాండేట్ భద్రంగా ఉంటుంది, మనకు వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా నా విషయంలో మాత్రం ఈ మ్యాండేట్ మాత్రం నేను ఎట్టి బస్సులో ఎవరు అడిగినా వదలను, బొత్స శ్రీనివాస్ గారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను. ఆయన చాలా నచ్చుతున్నాడు అని చెప్పి ఆయన నాకు ఈ రోజు పిలిచి అదే ధైర్యం చెప్పి మీరు మీరు ఖచ్చితంగా గెలిచి ఎక్కువ మెజార్టీతో రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అంతకు మించి ఎలాంటి కండిషన్స్ నాకేమీ పెట్టలేదు. మీరు ఎలక్షన్ మీరు బాగా చేయాలని మాత్రం కోరుకున్నారు. దానికి సహకరించమని కూడా అందరూ. శ్రీనివాస్ గారు మరొక కీలక విషయం, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, మరి కాపు సామాజిక వర్గం కానీ మీ ప్రాంత వాసులు కాబట్టి అది ఏమన్నా ఓటు చీలే ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా మీకు? డెఫినెట్ గా లేదు వరం గారు, ఎందుకంటే ఆయన కూడా తెలుసు ముద్రగడ పద్మనాభం గారిని మన పార్టీలో జాయిన్ చేయడానికి నేను మాక్సిమం నా ప్రయత్నం చేసి ఆయన ఒప్పించడం కూడా జరిగింది. ఆయన ఏదో చిన్న కండిషన్స్, పవన్ కళ్యాణ్ గారు మన ఇంటికి రావాలి అని ఆయన చెప్పడం, ఈ లోపల ఈ ఎలక్షన్స్ వార్ స్టార్ట్ అవడం, సీట్ల సర్దుబాటులోను ఢిల్లీ ప్రయాణంలోను కళ్యాణ్ ఆయన ఏం చెప్పారంటే, కళ్యాణ్ గారు నాకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది, బీజేపీ పార్టీలో విట్నెస్ గా లేం కాబట్టి ఒకసారి పద్మనాభం వాళ్ళు అడిగారు కాబట్టి మనం తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సీను పెద్ద చెప్పు, ఖచ్చితంగా ఆయనకి మంచి భవిష్యత్తు చెప్పడం జరిగింది. అప్పుడు అదే విధంగా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కెల్లంపూడి అక్కడి నుంచి పోటీ చేయమంటాం ఎంపీ పోటీ మాధవ్ గారి ద్వారా ఫోన్ చేయించారు, ఆయన్ని పోటీ చేయనన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడానికి బీజేపీ పార్టీ దానికి కూడా నేను ఆల్రెడీ మాట ఇచ్చేదని రానన్నారు. కాబట్టి దీంట్లో పార్టీలు ఎలాంటి తప్పు లేదు. ఆయన ఏంటంటే కొంచెం తొందరపడకుండా ఉంటే కథ సుఖాంతం అయ్యేది. కాబట్టి ఇవాళ మరి తాడేపల్లి ఆయన వెళ్తున్నాడు.